జయప్రదం చేయండి. సిఐటి అఖిల భారత మహాసభలను ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000 చెప్పమ్మా. ఇప్పుడు చెప్పు. కార్మికుల ఐక్యత వర్ధిల్ల. చెప్పు. కార్మికుల ఐక్యత గట్టిగా గట్టిగా కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జిందాబాద్ జిందాబాద్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జిందాబాద్ జిందాబాద్ సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో ఈ నెల 31వ తారీఖు నుంచి జనవరి 4వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకు వేలాదిగా తరలి రావాలని చెప్పిన విజ్ఞప్తి చేస్తున్నాం. జనవరి 4వ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ, లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. దీనికి అగ్రనాయకత్వం, సిఐటియు అగ్రనాయకత్వం మొత్తం కూడా ఇందులో పాల్గొనబోతూ ఉన్నారు. అనేక మంది కార్మిక సమస్యలపైన చర్చించే రకంగా నిర్ణయాలు చేసి, తీర్మానాలు చేసే రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటానికి నాంది పలకాలని చెప్పిన ఉద్దేశంతో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఈరోజు లేబర్ కోడ్స్, 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. 29గా ఉన్నటువంటి లేబర్ కోడ్స్ను 4 కోడ్లుగా మార్చేసి ఆ చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి కార్మికుల యొక్క గొంతులు కోయడానికి ఈరోజు ప్రభుత్వం పూనుకుంది. ఆ రకంగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైనటువంటి కాదు అని చెప్పనని సిఐటియు నినదిస్తూ ఉంది. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పనని గతం నుంచి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రాష్ట్రాలపైన ఒక పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చి పోరాటం కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అన్నింటినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పిన ఒక పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలకపోతూ ఉంది. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మహాసభల వేదిక ద్వారా దీనిపైన ఒక పెద్ద ఎత్తున తీర్మానాలు చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం అనేది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దీనికి తలొగ్గి ఆ రకంగా కార్మికులందరికీ న్యాయం చేయాలని చెప్పని సిఐటియు డిమాండ్ చేస్తూ ఈరోజు పెరుమాలపల్లిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజీ కాంట్రాక్ట్ వర్కర్స్, అదేవిధంగా అవుట్సోర్సింగ్ వర్కర్స్తో పోస్టర్ ఆవిష్కరణ చేసి ఆ రకంగా మహాసభలు విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.